తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పెద్ద విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లాలో అన్ని సీట్లు దక్కించుకొని ఘనత సాధించింది. అయితే ఇప్పుడు అక్కడి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యవహార శైలి పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన స్థానిక ఎమ్మెల్యేలతో సహకారం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుతో సయోధ్య లేకపోవడం పార్టీలో అంతర్గత ముసలిని బయటపెడుతోంది. గడ్డం వంశీకృష్ణ మాజీ ఎంపీ గడ్డం వివేక్ కుమారుడు. ఎన్నికల సమయంలో మంత్రుల సహకారంతో గెలుపొందిన వంశీకృష్ణ అనంతరం మాత్రం ఒక్కటిగా పనిచేయకుండా తనదైన దారిలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. తన తాత కాకా వెంకటస్వామి వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడంపై విమర్శలు చేయడం వంటి విషయాలు ఆయనకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించాయి. ఇటీవలి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి గ్రామ సభల్లో ఆయన గైర్హాజరు కావడం ఎంపీగా బాధ్యతలు తక్కువగా తీసుకుంటున్నారన్న విమర్శలకు దారితీస్తోంది. అంతేకాక ఎంపీ నిధుల వినియోగంపై అస్పష్టత ఉండడంతో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. అంబేద్కర్ జయంతి వంటి ముఖ్యమైన వేడుకల్లో కూడా ఎంపీ వంశీకృష్ణ ఎమ్మెల్యేలతో కాకుండా వేరుగా పాల్గొనడం పార్టీలో విభేదాలున్నాయని స్పష్టంగా సూచిస్తోంది. అలాగే మంచిర్యాలలో జరిగిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్న సభలో ఆయన గైర్హాజరు కావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. తన తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన వంశీకృష్ణ మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సంబంధాలు లేకపోవడం వల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చన్న ఆందోళన పార్టీ క్యాడర్లో వెల్లివిరుస్తోంది. పార్టీ హైకమాండ్ కూడా ఎంపీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్దపల్లి కాంగ్రెస్లో పగుళ్లు మరింత లోతుగా మారే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.